కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాప్ హీరోస్ అంతా వారసుల డెబ్యూ ఫిల్మ్స్ కు కసరత్తులు బాగానే చేస్తారు. ఇప్పటి వరకు అలా చేయగా హిట్ కొట్టిన వారు ఎవ్వరూ తెలుగులో మనకైతే అంతగా కనిపించలేదు. మరి ఈ విషయంలో బాలయ్య బాబు అటువైపుగా ఏమైనా సక్సెస్ అందుకుంటాడు అంటారా? హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేయడం కోసం ఏళ్ల తరబడి చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున అటువైపుగా ఓ ట్రైల్ వేసి తమ వారసులను హీరోలుగా లాంచ్ చేసి ఫస్ట్ సినిమాతో సక్సెస్ కొట్టకపోయినా ఓకే అనిపించుకున్నారు. చెర్రీ చిరుత సినిమాతో చిరు వారసుడిగా డాన్సులు బాగా చేయగలడు అనిపించుకున్నాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. మ్యూజికల్ గా మాత్రమే బొమ్మ ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఇక అక్కినేని నాగార్జున తన వారసులైన చైతు, అఖిల్ డెబ్యూ ఫిల్మ్స్ విషయంలో గట్టి ఎఫర్ట్సే పెట్టారు. అటువైపుగా వేసిన ట్రయల్స్ ఏవి అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చేసిన లవ్ స్టోరీస్తో చైతు కొంతవరకు నిలదొక్కుకోగలిగాడు. అఖిల్కు మాత్రం ఇప్పటికీ బ్రేక్ రాలేదు. ఇప్పుడు తమ వారసుడిని పరిచయం చేయాల్సిన బాధ్యత బాలయ్యకొచ్చింది. తన కుమారుడు మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మను నమ్ముకున్నాడు. డెబ్యూ సినిమాకు డైరెక్టర్ అతనైతే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ కు ప్రోమో డైరెక్టర్ గా ప్రతి సీజన్ కు వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ పరిచయంతో ముందుగా బాలయ్య ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సింది. కానీ మంచి కథ దొరకడంతో మోక్షజ్ఞ లాంచ్ కు ముహూర్తం చూసుకుంటున్నాడు. మోక్షజ్ఞ కూడా సోషల్ మీడియాలో ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతుందని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే తన లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకుని హీరోయిక్ మెటీరియల్ గా ఓ ఫోటోతో అందరితో ఓకే అనిపించుకున్నాడు. మహాభారతంలో ఒక క్యారెక్టర్ ను బేస్ చేసుకునే కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నాడట. అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోనే పవర్ఫుల్ క్యారెక్టర్ని పౌరాణికం రిఫరెన్స్తో చేస్తున్న కథతో రాబోతున్నాడని అర్థమవుతోంది. చెర్రీ, అఖిల్ విషయంలో జరిగినట్లుగా కాకుండా మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి ఎఫర్ట్స్ పెడతాడో చూడాలి.